నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి దావోస్ వెళ్లిన జగన్ బిజీగా గడుపుతున్నారు. పారిశ్రామికవేత్తలతో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చిస్తున్నారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? రాష్ట్రంలో అభివృద్ధి సాధించలేకపోయారన్న విమర్శకుల నోళ్లు మూయిస్తారా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. గ్రాబుండెన్లోని ఆల్పైన్ రిసార్ట్ మున్సిపాలిటీ అయిన దావోస్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సును భిన్నమైనవిగా ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. దావోస్ మున్సిపాలిటీ దాదాపు 11,000 జనాభా కంటే తక్కువే. భారత్ నుండి చాలా మంది వ్యాపారవేత్తలు, అనేక రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ ప్రతినిధి బృందానికి వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆరోగ్య మంత్రి మాండవీయ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్లు దావోస్ పర్యటనలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి పెట్టుబడులు తేనున్నారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. జగన్ సీఎం హోదాలో తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేస్తున్నారు. సీఎం అయిన తర్వాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే పరిమితమైంది. అయితే ఇప్పుడు సీఎం హోదాలో దావోస్లో పర్యటిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం జగన్ వారికి వివరిస్తున్నారు. కాగా ఈ సమ్మిట్కు సంబంధించి గతంలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి సీఎం జగన్ కు ఆహ్వానం అందింది. వాస్తవానికి సమ్మిట్ గత డిసెంబర్లోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరిగిన కారణంగా సమ్మిట్ నిర్వహణ వాయిదా పడింది. గత 2 ఏళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్గా జరుగుతున్నాయి. కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో నేరుగా జరుగుతున్నాయి. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ప్రతి ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్ వెళ్లేవారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం దావోస్లో జరిగే సమ్మిట్లకు హాజరవుతుంటారు. దావోస్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్, జగన్ ఇద్దరి లక్ష్యం ఒకటే, వీలైనన్ని పెట్టుబడులను ఆకర్షించడం. దావోస్ సదస్సు నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రముఖులు మొత్తం ఒకే వేదిక మీదకు రానున్నారు. దీంతో ఇప్పుడు దావోస్లో పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై అంతర్జాతీయ సదస్సు కావడంతో ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొనే సమావేశాలు, వాటి ఫలితాలపైనే ఆసక్తి నెలకొని ఉంది. మన దేశం నుంచి పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు దావోస్ కేంద్రంగా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున దావోస్ సమావేశాలకు హాజరవుతారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం ఆయా దేశాల, రాష్ట్రాల పాలకులకు ఓ ఛాలెంజ్ లాంటిది. పెట్టుబడిదారులు కూడా తమ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు, అనుకూల వాతావరణం, లాభ నష్టాలు ఇలా అనేక లెక్కలను బేరీజు వేసుకుని పెట్టుబడులకు ముందుకొస్తుంటాయి. ఇప్పటి వరకు తెలంగాణలో తమ హయాంలో భారీ ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో సక్సెస్ అయ్యామని చెబుతున్న మంత్రి కేటీఆర్ అందులో భాగంగానే దావోస్లో మరోసారి ముందడుగు వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఇన్వెస్ట్ తెలంగాణ మీట్లో పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అక్కడి వ్యాపారవేత్తలను, ఎన్ఆర్ఐలను కోరారు కేటీఆర్. సీఎం జగన్ ఏపీలో సంక్షేమంపై ఇప్పటివరకు ప్రధానంగా ఫోకస్ చేయగా ఇప్పుడు ఏపీకి పెట్టుబడుల దిశగా దావోస్లో 30 మంది ఎంఎన్సీ ప్రతినిధులతో సమావేశాలు జరపనున్నారు. సీఎం జగన్తో పాటుగా మంత్రులు బుగ్గన, అమర్నాథ్, అధికారులు ఉంటారు. అయితే ఏపీలో పెట్టుబడుల అవకాశాలు, అక్కడ ఉన్న అనుకూల పరిస్థితులను వివరించి పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించనున్నారు. కేటీఆర్, జగన్లు తెలుగు రాష్ట్రాలకు ఏ స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలరన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్ అయినటువంటి క్లాస్ స్వాబ్ వారిని కలిసేటువంటి కార్యక్రమం, బ్రెండే గారిని, అలాగే ఆల్మోస్ట్ ఒక 34 సమావేశాలు మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి కంపెనీస్తో, చాలామంది ఇండస్ట్రియలిస్టులతో, గ్లోబల్ లీడర్స్తో, వీళ్ళందరితో కూడా మీటింగ్స్ కండక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 18 ప్లాట్ఫామ్స్ మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆల్మోస్ట్ మనకున్నటువంటి ఆబ్జెక్టివ్స్, మనకున్నటువంటి ఆపర్చునిటీస్, రాష్ట్రానికి ఉన్నటువంటి దాని మీద మనం ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో ఒక 10 ప్లాట్ఫామ్స్ మనం తీసుకున్నాం. అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అడ్వాన్స్ మేనేజ్మెంట్ కానీ, మ్యారిటైమ్ ఎక్స్పోర్ట్స్ కానీ. సో ఇవన్నీ కూడా ప్రధానంగా కొన్ని అంశాలని ఐటీకి సంబంధించినటువంటి కానీ ప్రధానంగా ఒక 10 అంశాలను మనం తీసుకొని అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాం. అక్కడ ఒక పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఒక షోకేస్ చేసేటటువంటి దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ రావడం వల్ల ఇన్వెస్టర్స్కి ఏ రకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్, మల్టీనేషనల్ కంపెనీ సీఈఓస్, గ్లోబల్ లీడర్స్, వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు. సో ప్రతి సంవత్సరం రాబోయేటువంటి సంవత్సరానికి ఏం చేయాలనేటువంటి దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ అవకాశాలు బాగుంటాయి అనేటువంటిది చూసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది. సో అక్కడ మన రాష్ట్రాన్ని షోకేస్ చేసేటువంటి కార్యక్రమాన్ని 5 రోజుల పాటు మనం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోంది. అంతేకాదు, సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఏకంగా ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లడం కూడా విమర్శలకు దారితీస్తోంది. సహజంగా ఇలాంటి సమావేశాలు ఉన్నప్పుడు సీఎంలు అధికారిక కార్యక్రమాల తర్వాత కొన్ని రోజులు కుటుంబంతో గడుపుతుంటారు. అయితే ఆ పర్యటన సమయంలో వారి పర్యటనలకు ముందో తర్వాతో కుటుంబ సభ్యులను ఆయా దేశాలకు పంపిస్తుంటారు. కానీ సీఎం జగన్ భార్యతో కలిసి ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లారు. అధికారులు అంతకు ముందే అక్కడకు చేరుకుని ఏపీ పెవిలియన్ సిద్ధం చేయడంతో పాటు ఇతర పనులు పూర్తి చేశారు. దేశం నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి వారే ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళతారు. సహజంగా ముఖ్యమంత్రులకు నేరుగా అలా వెళ్లడానికి అనుమతి ఉండదు. సంపన్నులు ఎలా వెళ్లినా వారికి అభ్యంతరాలుండవు. కానీ అధికారిక హోదాలో ఉన్న సీఎంలు అలా వెళ్లాలంటే ఖచ్చితంగా కేంద్రం ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓసారి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళితే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అప్పట్లోనే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే వైసీపీతో పాటు జగన్ కూడా చంద్రబాబు ప్రత్యేక విమానాల పర్యటనలపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన వారే. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ కూడా అచ్చం చంద్రబాబు మోడల్నే ఫాలో అవుతున్నారు. దేశీయ పర్యటనలైనా విదేశీ పర్యటనలైనా ప్రత్యేక విమానాలే అన్న చందంగా జగన్ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, గతంలో వైసీపీ నేతలందరూ చంద్రబాబు దావోస్ సమావేశాలపై తీవ్ర విమర్శలు చేసిన వారే. వైసీపీ నేత, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు గతంలో డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని చంద్రబాబు దావోస్ సమావేశాలకు వెళ్లారంటూ విమర్శలు గుప్పించారు. మరి సీఎం జగన్ ఇప్పుడు ఎలా వెళ్లినట్లు? మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం క్రియేట్ చేయాలి, కానీ దావోస్ పర్యటన వల్ల ఉపయోగం ఉండదు అంటూ గతంలో బాబుపై విమర్శలు చేశారు. మరిప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం ఉందా? జగన్ ఎందుకు దావోస్ వెళ్లినట్లు? ఈ వీడియోలను టీడీపీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసి వైరల్ చేస్తోంది. అంతేకాదు, సీఎం జగన్ దావోస్ పర్యటన అని కోర్టు అనుమతి తీసుకుని మధ్యలో లండన్ వెళ్లారని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. మొత్తం మీద సీఎం జగన్ దావోస్ పర్యటన పలు కోణాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ విషయానికి వస్తే మాత్రం కొత్త రాష్ట్రం, అక్కడ రాజధాని ఇప్పటివరకు సరైన రీతిలో లేదు. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి, రాజధాని లేకపోవడం కారణం ఏంటంటే ఎక్కడ పెట్టుబడులకు అక్కడ అవకాశం ఉంది అనేటువంటిది అక్కడ ప్రభుత్వం వివరించుకుంటే అక్కడ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ వైజాగ్, నెల్లూరు ప్రాంతాలు మోస్ట్ అడ్వాంటేజ్ ఏరియాస్గా ఉంటాయి. వైజాగ్లో పెట్టుబడులకు అది కాస్మోపాలిటన్ సిటీలాగా ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ కాకుండా ఇతర పరిశ్రమలు కూడా రావచ్చు. డాక్ పోర్ట్ ఉంది కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ ఉన్నాయి. నెల్లూరు కూడా పోర్టుకు దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ కూడా అవకాశాలు ఉంటాయి. అటు చెన్నై తీరానికి కూడా దగ్గర కాబట్టి అది అన్ని అవకాశాలు ఉంటాయి. బిగ్గెస్ట్ కోస్టల్ ఏరియా, దాదాపు అంత సుదీర్ఘమైనటువంటి కోస్టల్ తీర ప్రాంతం ఉన్నటువంటిది ఏపీ కాబట్టి
ఏపీ ఆ రకమైనటువంటి పరిశ్రమను ప్రోత్సహిస్తే, ఆక్వా కావచ్చు, తీర ప్రాంతాన్ని బేస్ చేసుకునేటువంటి నౌకాయానానికి సంబంధించినటువంటి పరిశ్రమలను బేస్ చేస్తే అక్కడ ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది, ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఫోకస్ చేస్తే ఏపీలో పెట్టుబడులకు వచ్చే అవకాశం ఉన్నది. గతంలో చంద్రబాబు దావోస్లో ఓ రేంజ్లో హడావిడి చేసేవారు. దావోస్ సదస్సులకు ప్రతి ఏటా హాజరయ్యేవారు, కీలక సమావేశాల్లో పాల్గొనేవారు. స్పెషల్ అట్రాక్షన్ చంద్రబాబు అన్నట్టు ఉండేది వ్యవహారం. అయితే ఇప్పుడు తొలిసారి జగన్ దావోస్ వెళ్లడంతో గతంలో బాబు పర్యటనలతో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ఇంతకు పెట్టుబడులను ఆకర్షించడంలో బాబు రికార్డులను జగన్ తిరగరాస్తారా? ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సత్తా ఏమిటో దావోస్ వేదికగా తేలబోతోంది. ఇద్దరూ పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్లో జరిగే సదస్సుపై గురిపెట్టారు. ఇప్పటికే పారిశ్రామిక ప్రగతిని పరిగెత్తిస్తోన్న తెలంగాణకు ధీటుగా ఏపీని నిలపడానికి జగన్ దావోస్ వెళ్లారు. ఏపీ అభివృద్ధి చతికిల పడిందన్నది విపక్షాలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నారని అపవాదు ఉంది. తెలంగాణ అభివృద్ధి వేగం పుంజుకుందని, ఏపీలో మాత్రం జగన్ పాలన బాగాలేదని, కరెంటు లేదని, రోడ్లు లేవని టీఆర్ఎస్ నేతలు ఇటీవల పలు వేదికలపై చెప్పడం విన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దావోస్ వేదికగా జరుగుతున్న పారిశ్రామిక సదస్సు నుంచి ఏపీకి పెట్టుబడులు తీసుకురావడం అనేది జగన్కు ఛాలెంజ్గా మారింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిశ్రమలను తీసుకురావడానికి తీవ్రంగా పోటీ పడ్డాయి. ఒకానొక సమయంలో చంద్రబాబు కంపెనీలను హైజాక్ చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫార్ములాను ఏపీ ప్రభుత్వం దొంగిలించిందని ఆనాడు సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. కియాతో సహా పలు కంపెనీలను తెలంగాణకు కాదని ఏపీకి వచ్చేలా చేయగలిగారు చంద్రబాబు. ఆ విషయాన్ని టీడీపీ ఇప్పటికీ గుర్తు చేస్తూ జగన్ సీఎం అయిన తర్వాత కంపెనీలు రావడం లేదని, ఉన్నవి తరలిపోతున్నాయని పదే పదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ దావోస్ సదస్సుకు ఉన్నతాధికారులు, మంత్రులతో కూడిన బృందాన్ని తీసుకువెళ్లారు. అన్ని హంగులున్న తెలంగాణ ఒకవైపు, రాజధాని లేకుండా ఉన్న ఏపీ ఇంకోవైపు దావోస్ వేదికగా ఎలా పోటీ పడతాయో, ఎవరు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటుతోంది. ఈ 3 ఏళ్ల కాలంలో ఆయన ఎన్నిసార్లు బయటకు వచ్చారంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఢిల్లీ టూర్, సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి తప్పితే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడం చాలా అరుదు అనే చెప్పాలి. కరోనా టైంలోనూ పూర్తిగా తాడేపల్లి ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో విమర్శలు కూడా చేశాయి. టీడీపీ హయాంలో అయితే రాష్ట్రానికి పెట్టుబడుల కోసం చంద్రబాబు పదే పదే విదేశీ టూర్లకు వెళ్లేవారు. పెట్టుబడులు వచ్చాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే చంద్రబాబు మాత్రం నెలకొకసారి విదేశీ టూర్ వెళ్లి కంపెనీలను ఏపీకి ఆహ్వానించేవాళ్లు. జగన్ హయాంలో పరిశ్రమలు అనే మాటే లేదు. పైగా బాబు తెచ్చిన కంపెనీలు కూడా జగన్ తీరుతో రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. తొలి నుంచి అభివృద్ధిని పక్కన పెట్టేసి పూర్తిగా సంక్షేమ పథకాలపైనే వైసీపీ ప్రభుత్వం ఆధారపడింది. అందుకే ఏపీకి రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు లేదంటే బెంగళూరు, చెన్నైలకు తరలిపోతున్నాయన్న వాదనలున్నాయి. అయితే ఎట్టకేలకు దావోస్ పర్యటనలో కనీసం ఓ 2-3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులనైనా రాష్ట్రానికి తేవాలనేది జగన్ టార్గెట్గా చెబుతున్నారు. గతంలో చంద్రబాబు దావోస్లో తెగ హడావిడి చేసేవారు. దావోస్ సదస్సుకు ప్రతి ఏటా హాజరయ్యేవారు బాబు. కీలక సమావేశాల్లో పాల్గొనేవారు. దావోస్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉండేవారు. చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించి జాతీయ స్థాయిలోనూ మంచి ప్రచారం జరిగేది. ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు తొలిసారి జగన్ వెళ్లడంతో గతంలో చంద్రబాబు పర్యటనతో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.
చంద్రబాబుల జగన్ దావోస్ నుంచి పెట్టుబడులు తెస్తారా అన్న డిస్కషన్ నడుస్తోంది. వైసీపీ వర్గాలు కూడా జగన్ దావోస్ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నాయి. చంద్రబాబుల హడావుడి చేయకున్నా గతంలో కంటే ఎక్కువే పెట్టుబడులను జగన్ సాధిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం జగన్ దావోస్ పర్యటనను తీవ్రంగా విమర్శిస్తోంది. సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల కోసం జగన్ దావోస్ వెళ్లినట్లు లేదని, అక్కడ వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లే ఉందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు ఎవరూ జగన్ను కలవడానికి రావడం లేదన్నారు. జగన్ను కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదానీ అని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని ఏదంటే జగన్ ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన మంత్రులు కూర్చుని అక్కడ వైకాపా పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది. అక్కడ ఎవడొచ్చి కలవట్లా, ఏం చేయాలో తెలియదు. పెద్ద రూమ్కి డబ్బులు కట్టేసినాము, ప్రైవేట్ విమానంలో వెళ్ళిపోయాము, కుటుంబ సభ్యులందరినీ పట్టుకెళ్ళాము. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. వాళ్ళ కూర్చుని మాడుకుంటున్నారు. అయ్యే విషయాలు బయటకు వచ్చినాయి. ఆయన గత 24 గంటలు కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదానీ. అదానీ గారు కలిసేదానికి ఆయన అంత దూరం వెళ్ళాల్సి అసలు. ఈయన ఢిల్లీకి వెళ్ళొచ్చి ఆయన రమ్మంటే వస్తారు. అరే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉంది, పెట్రోల్ ధరలు తగ్గినాయి. భారతదేశం వదిలేట్టు జ్యూరిక్కి వెళ్ళాడు, పెట్రోల్ ధరలు తగ్గినాయి. జ్యూరిక్ లో దిగాడు, ఎయిర్పోర్ట్ లోనే మంట వచ్చేసింది. మనం తరచుగా దావోస్ అనే మాట వింటూనే ఉంటాం. దావోస్ సమావేశాలప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతూనే ఉంటాయి. అసలు ఏంటి దావోస్? అక్కడ ఏం జరుగుతుంది? పెట్టుబడిదారులు ఏటా అక్కడ ఎందుకు సమావేశమవుతున్నారు? ఇంతకు దావోస్ సమావేశాలకు హాజరు కావాలంటే ఏం చేయాలి? స్విట్జర్లాండ్ దావోస్ నగరంలో ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు భారీ క్రేజ్ ఉంటుంది. ఈ భూగోళంపై ఉన్న అత్యంత సంపన్న, శక్తివంతమైన బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ పాలసీ రూపకర్తలు ఈ సమావేశాలకు వస్తుంటారు. ప్రతి ఏటా జరిగే మీటింగ్కు ముందస్తుగా ఒక బేస్ లైన్ పెట్టుకుంటారు. ఈ టాపిక్ చుట్టే ప్రధాన చర్చ జరుగుతుంది. దావోస్ మీటింగ్లో ముఖ్యంగా పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థల చుట్టూ చర్చలు జరుగుతాయి. దావోస్గా పిలువబడే ప్రపంచ ఆర్థిక వేదిక 1970లలో ఒక చిన్న బృందంగా ప్రారంభమైంది. ప్రముఖ విద్యావేత్త క్లాస్ స్వాబ్ దీనిని ప్రారంభించినప్పుడు సుమారు 3000 మంది పాల్గొన్నారు. వారిలో 1200 మంది వివిధ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, ప్రతినిధులు కాగా మరో 50 మంది ప్రపంచ నేతలు. ఆ తర్వాత ప్రతి ఏటా అక్కడ సమావేశమయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, అనేక కంపెనీల సీఈఓలు, ఓనర్లు, ప్రభుత్వాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించి దేశాలు ఇట్లా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, ఈ సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆయా రాష్ట్రాల అధిపతులను, దేశాలకు సంబంధించిన మంత్రులను, ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన కీలక రాజకీయంగా కీ రోల్గా ఉన్నటువంటి అందరూ కూడా ఆ సదస్సుకు అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆహ్వానం వచ్చినటువంటి వాళ్ళకే పిలుస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు. అదే సందర్భంలో పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు సమావేశం అవుతారు. ఆ సమావేశంలో ప్రధానంగా ప్రపంచ ఆర్థిక గమనం ఎలా ఉంది, ఏ రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగా ఉంటున్నాయి, ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు, పెట్టుబడులు ఏ రంగం మీద పెడితే ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయి, వాళ్ళకు సంబంధించిన, అదే కాకుండా లాభ నష్టాలకు సంబంధించినటువంటిది, ఏ ఫీల్డ్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది, ఏ ఫీల్డ్లో ఏ రకంగా పోవాలి అనే అంశాలు బాగా చర్చలోకి వస్తాయి. ఇండియా తరపున 1997లో అప్పటి ప్రధానమంత్రి దేవెగౌడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం అనంతరం 2018లో భారత ప్రధాని హోదాలో మోదీ దావోస్ సదస్సులో పాల్గొన్నారు. దావోస్ సమావేశాల్లో కొన్ని రహస్యంగా కూడా జరుగుతుంటాయి. అయితే బహిరంగ సమావేశాలలో మాత్రం అందరూ పాల్గొనవచ్చు. రహస్యంగా జరిగే సమావేశాల్లో కేవలం తెల్లని బ్యాడ్జ్ ధరించిన వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. ప్రైవేట్ సమావేశాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మూసి ఉన్న తలుపుల వెనుక అతి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయి.
దావోస్ వెళ్లాలంటే ఆహ్వానం అంది ఉండాలి. ఇందుకోసం మీరు ప్రపంచ నేతను కాకపోతే కనీసం ఏదో కంపెనీ ప్రతినిధి, లేదంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్, లేదంటే ఎన్జిఓ ప్రతినిధి అయినా అయి ఉండాలి. లేదంటే ప్రపంచ ఆర్థిక వేదికలో సభ్యత్వం కలిగి ఉండడంతో పాటు సుమారు 17 లక్షల రూపాయల రుసుం చెల్లించాలి. పెద్ద పెద్ద కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రపంచమంతా తిరిగి తమ క్లయింట్లను కలిసే బదులు దావోస్లోని అందరినీ కలిసే అవకాశం లభిస్తుంది. ఫలానా దేశంలో పాలన, రాష్ట్రంలో తమ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. అయితే వారిని ఒప్పించి మెప్పించడం కూడా ఒక ఆర్ట్. ఆ విషయంలో నాడు చంద్రబాబు కొద్దిమేర సక్సెస్ అయ్యారు. మరిప్పుడు జగన్ దావోస్ పర్యటనతో అనుకున్నది సాధిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా దావోస్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్కి జగన్ పెట్టుబడులు తీసుకురాగలిగితే అందరికీ సంతోషమే. అభివృద్ధి, ఉపాధి లాంటివి చేకూరే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో అనేక సమస్యలు పెట్టుబడిదారులను ఆకర్షించగలవా అన్నదే సందేహం. ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇస్తుంటే కంపెనీలు పెట్టేవారు ఎలా ముందుకొస్తారన్నదే ప్రతిపక్ష టీడీపీ వేస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో సీఎం జగన్ దావోస్ పర్యటన హిట్టా ఫట్టా అన్నది త్వరలోనే తేలనుంది. ఇది వాటి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నమస్తే.